నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో చూస్తున్నాం, లేడీ అఘోరికి సంబంధించి పెద్ద ఎత్తున సెన్సేషనల్గా మారింది. వర్షిని లేడీ అఘోరి బ్రేకప్ అనే చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి సమయంలో గుజరాత్లోని ఒక పెట్రోల్ బంక్లో హంగామా చేసింది లేడీ అఘోరి. పెద్ద ఎత్తున వర్షిని లేడీ అఘోరి విడిపోయిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. లేడీ అఘోరి ఏదైతే వర్షిని ఉన్నారో గుజరాత్కు వెళ్ళారు. అక్కడ ఇక్కడ నుంచి గుజరాత్కి వెళ్ళారు. అక్కడ 12 గంటల సమయంలో ఒక పెట్రోల్ బంకులో వాళ్ళు అక్కడ ఆగి పెట్రోల్ కొట్టించుకొని అక్కడే కొద్దిసేపు సేద తీరుదాం, సో రిలాక్స్ అయిదామని అక్కడ ఆగారు. సో ఈ 2-3 గంటల సేపు అక్కడ నిద్రిస్తున్న సమయంలో ఫ్యామిలీకి సంబంధించి, ఎందుకంటే ఫ్యామిలీ వర్షిని కోసం ఎన్నో రోజులుగా వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. వర్షిని ఎలాగైనా మా ఎంబడి తీసుకెళ్ళాలి, లేడీ అఘోరితో వెళ్ళడం అసలు వాళ్ళకి ఇష్టం లేదు. సో వాళ్ళు పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు, లేడీ అఘోరి మా వర్షిని వశపరుచుకున్నది, వశీకరణ శక్తితో ఆమెని వర్షిణిని వశపరుచుకున్నదని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇదే తరుణంలో వాళ్ళు లేడీ అఘోరి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, లేడీ అఘోరి మొత్తం ఎక్కడెక్కడ వెళ్తుంది, ఏమేం చేస్తుంది అన్నీ ప్రతి ఒక్కటి వాళ్ళు క్యాచ్ చేస్తూ ఉన్నారు. ఇదే తరుణంలో వీళ్ళు ఇక్కడ నుంచి గుజరాత్కి వెళ్ళి అక్కడ పెట్రోల్ బంక్లో ఉన్న సమయంలో, వాళ్ళు నిద్రిస్తున్న సమయంలో వాళ్ళ ఫ్యామిలీ అక్కడి పోలీసుల సహాయంతో వర్షిణిని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో పెద్ద ఎత్తున వర్షిని రాను అంటూ కూడా అఘోరిని వేడుకుంటుంది. నన్ను కావాలనే తీసుకెళ్తున్నారు, నాకు పోవడం ఇష్టం లేదు అని చెప్పి కూడా వర్షిని చెప్తుంది. అఘోరిని కూడా చెప్తా ఉంది, నువ్వేం అనవేంటి, నన్ను తీసుకెళ్తుంటే నువ్వేం అనవేంటి అమ్మ అంటూ కూడా వర్షిని చెప్తా ఉంది. సో నేనేం అనగలుగుతాను అని చెప్పి కూడా అఘోరి చెప్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సో ఈమెయితే అటు పోలీసులకు కావచ్చు, ఇటు వాళ్ళ ఫ్యామిలీతో ఘర్షణ పెట్టుకుంది. వర్షిని, నేను రాను, నేను మేజర్ని, అసలు నేను మీతో ఎందుకు రావాలి, మీ మీద నమ్మకం లేదు అని చెప్పి కూడా వాళ్ళ బ్రదర్తో వాద ప్రతివాదనలు జరిగినాయి. కొద్దిసేపు అక్కడ పెద్ద ఎత్తున ఘర్షణ అనే చోటు చేసుకుంది. మొత్తానికి ఆ వర్షిని తీసుకురావడం అయితే జరిగింది పోలీసు సహాయంతో. కానీ కొంతమంది ఏదైతే వర్షినికి సంబంధించి చాలామంది కూడా అటు సొసైటీ కావచ్చు, ప్రజలు విమర్శిస్తున్నారు. లేడీ అఘోరితో వర్షిని ఉండటాన్ని తప్పుపడుతున్నారు చాలామంది. సో ఎందుకంటే ఒక 20-25 సంవత్సరాలు ఒక అమ్మాయిని పెంచుతారు, అంటే పేరెంట్స్కి ఆ బాధ ఎట్లుంటుందో తెలుసు. సో ఆమె పెంచి పెద్ద చేసి ఒక పెళ్లి చేసి ఇవన్నీ ఉంటాయి కాబట్టి, సో ఫ్యామిలీ కూడా తల్లిదండ్రులు కలలుగా అంటారు, ఆ కళల్ని సాకారం చేసుకోవడానికి ఆమె కూడా బీటెక్ చదివింది, బీటెక్ ఫస్ట్ ఇయర్ చదివింది. సో చాలా తెలివిగల అమ్మాయి. సో ఈ అమ్మాయి అసలు లేడీ అఘోరికి అట్రాక్ట్ అవ్వడం ఏంటి అని వాళ్ళు కొంచెం ఇదిలో ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ చెప్తున్నది కూడా ఏంటంటే, మా అమ్మాయి అఘోరితో వెళ్ళలేదు, ఆమె వశీకరణ శక్తితోనే, ఆమెకున్న శక్తులతో ఈమెని లొంగ తీసుకుంది, చేతబడి అనే సంబంధించి ఇట్లాంటివి కూడా వినిపిస్తున్నాయి వాళ్ళ ఫ్యామిలీ నుంచి. పెద్ద ఎత్తున పోలీసులు మాత్రం ఒక వైపు వాళ్ళిద్దరు మేజర్స్ కాబట్టి మేము దాంట్లో తలదూర్చమన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఈ ఫ్యామిలీ అంటే ఏదైతే ఫ్యామిలీకి సంబంధించిన ఒక వర్షన్ ఉంటుంది, అటు వీళ్ళు మేజర్స్ కాబట్టి లా కూడా ఒకవైపు లా పరంగా కూడా ఒకటి ఉంటుంది. కానీ లా పరంగా చూస్తే కరెక్ట్ అయినప్పటికీ కూడా ఇక్కడ సొసైటీ మాత్రం ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఫ్యామిలీ కావచ్చు, అటు సొసైటీ కూడా ఎవరిని అడిగినా కానీ చాలామంది సపోర్ట్ చేస్తలేరు లేడీ అఘోరితో వర్షిని కలిసి ఉండడం. ఇటు తల్లిదండ్రులకే పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు జరిగినా కానీ లేడీ అఘోరి హల్చల్గా తిరుగుతూ ఉంటుంది. సో ఒకానొక టైంలో నాకు రక్షణ లేదంటూ పోలీసులను ఆశ్రయించింది. అలాంటిది ఒక అమ్మాయిని ఎంబడి పెట్టుకొని మరి అఘోరి ఎలా ఆమెకు రక్షణ ఇవ్వగలుగుతుంది అనేది కూడా, సో ఇలాంటి అనుమానాలు అయితే ఉన్నాయి. సో ఇలాంటి అనుమానాల తరంలోనే పెద్ద ఎత్తున ఇప్పుడు బ్రేకప్కి సంబంధించి లేడీ అఘోరి వర్షిని బ్రేకప్కి సంబంధించిన ఇదైతే ఉంది. సో చూద్దాం అసలు ఏమేమి జరుగుతుంది, వర్షిని ఎలా మూవ్ అవుతుంది, మళ్ళీ తిరిగి మరి అఘోరి దగ్గరికి వస్తుందా, మరి అది ఎలాంటి సిచ్యువేషన్ జరగబోతుందో చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.